హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటి పిల్లలు లేవగానే మొత్తం సామాన్లన్నీ తీస్తున్నారు అనుకుంటున్నారా? ఎస్, చెప్తానండి, మెల్లగా చెప్తాను. ఐ నో మేము ఇంతకుముందే వ్లాగ్ చేశాను అక్రోమిక్ షాపింగ్ అని. మళ్ళీ కాకపోతే ఈసారి అయితే వెళ్ళింది మేము కాదు, మా పేరెంట్స్ వెళ్ళారనమాట. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నేను వచ్చి చూసుకుంటాను ఒకసారి అని చెప్పేసి ఓపెన్ చేయలేదంట. అలా నా కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికే వాళ్ళు తీసుకొని 2-3 డేస్ అయిపోయినట్టుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి నాకు అస్సలు కుదరట్లేదు. అండ్ మెల్లగా అయితే నేను వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసుకున్నాను. సో వాళ్ళ దగ్గర ఉన్న అల్యూమినియం యుటెన్సిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ వాటితో రీప్లేస్ చేద్దామని వెళ్ళారనమాట. బేసిక్గా మా డాడీ తీసుకెళ్ళు అంటే మా మమ్మీ తీసుకెళ్ళాడు. కానీ ఆయనకి ఎప్పుడైనా హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయి ఓకే ఓకే ఇంకా మార్చాలి తినొద్దు అని అనుకుంటే మాత్రం వెంటనే తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఎంత అయినా సరే స్పెండ్ చేస్తాడనమాట. సో అలా మా మమ్మీ వాళ్ళు విత్ విన్సీ షాపింగ్కి వెళ్ళారు. అండ్ షాపింగ్కి వెళ్ళి వాళ్ళైతే ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇవైతే బాగున్నాయి యాక్చువల్గా. నేను వాళ్ళు నాకు ఎంతో అమౌంట్ చెప్పారన్నమాట, 15,000 చేంజ్, సారీ, ఎంతో చెప్పారు. ఏంటి ఇంత అయింది, ఎందుకు ఇంత అయింది అని అనుకున్నాను. బట్ అవి చూసిన తర్వాత వర్త్ అనిపించింది. లైక్ ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉన్నాయన్నమాట. ఎలా అంటే యుటెన్సిల్స్ మనం యూజ్ చేయడానికి అండ్ వాష్ చేయడానికి వాడతాం కదా, అప్పుడు మన ఆర్మ్స్ వర్కౌట్ అయిపోతుంది, అంత హెవీగా ఉన్నాయి అవి. ఇది పాల కోసం అని తీసుకొచ్చారంట, పాలు టీ పెట్టుకోవడానికి అని తీసుకొచ్చారంట. ఇవన్నీ కూడా ఒకటే బ్రాండ్. మోస్ట్లీ అన్నీ రైస్ వండుకొనే ఉన్నాయి కదా, అవైతే మొత్తం ఒకటే బ్రాండ్. అండ్ మిగతా మాత్రం డిఫరెంట్ బ్రాండ్స్. ఇవి ప్రైజింగ్ కూడా నేను చూపిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు నేను క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. అందుకని ఇంకా ప్రైజెస్ ఏమి అన్నిటికీ చూపించట్లేదు. సో ఇవి ఉన్నాయి కదా, ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఇవన్నీ కొన్న వరకు బాగుంటుంది కానీ కొన్న తర్వాత అవి చాలా వర్క్ అండి. లైక్ ఎంత వర్క్ అంటే దానికి ప్రీ వర్క్ ఉంటుంది, పోస్ట్ వర్క్ ఉంటుంది అనమాట. అసలు ఆ వర్క్ అంతా చేయాలంటే చాలా పేషెన్స్ కూడా కావాలి. బేసిక్గా ఏంటంటే ఇది వాడే ముందు 2-3 టైమ్స్ అన్న సీజన్ చేయాలి. ఒకవేళ చేయకపోతే దాన్ని తీసుకునే యూజ్ ఉండదు, ఎందుకంటే కర్రీస్ సరిగ్గా రావు, మొత్తం పాడైపోతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాడిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇప్పుడు ఈ తవా ఉంది కదా, ఈ తవా లాంటివి తీసుకుంటే మాత్రం మనం డెఫినెట్గా వాటిని పోస్ట్ సీజన్ చేయాలి. లైక్ అది వాష్ చేసి మొత్తం అంతా ఆరిపోయింది అనుకున్న తర్వాత దానికి ఆయిల్ కోట్ చేసి లోపల పెట్టుకోవాలి. సో చాలా పని ఉంటుందన్నమాట. ఇవన్నీ చేయకపోతే అవి మనకి త్వరగానే పాడైపోతాయి. సో ఇవన్నీ అంత మనం ఎక్స్పెన్సివ్గా అంత మనీ పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కున్నందుకు మనం వాటిని మెయింటైన్ కూడా చేయాలన్నమాట. సో నేను అదే చెప్పాను, నువ్వు ఇవన్నీ మెయింటైన్ చేయలేవు మమ్మీ, వద్దు అని. లేదు వాడతాను అని చెప్పి తీసుకుంది. ఎప్పటి నుంచో అంటుంది, బట్ నేను ఆర్డర్ చేయలేదు. సో ఫైనలీ అయితే ఎలా అయితే వెళ్ళి తెచ్చుకొని దాన్ని 4 టైమ్స్ 5 టైమ్స్ సీజన్ చేసింది అనమాట మా మమ్మీ. మొన్న చికెన్ కర్రీ కూడా వండింది దాంట్లో. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తాను మీకు. అండ్ ఈ కుక్కర్ కూడా చేంజ్ చేశారు వాళ్ళు. ఇంతకుముందు అల్యూమినియం కుక్కర్ ఉంటే అది తీసేసి స్టెయిన్లెస్ స్టీల్ తెచ్చుకున్నారు. బేసిక్గా నాకు మ్యారేజ్ అయినప్పుడు నేను కూడా చాలా వరకు అన్ని అల్యూమినియం తీసుకున్నాను. కాకపోతే అప్పుడు నాకు తెలియదు అనమాట అల్యూమినియం వాడాలని. అండ్ అలా మొత్తం అయిపోయింది. సో నేను కూడా చాలా వరకు చేంజ్ చేశాను. బట్ ప్రస్తుతానికైతే ఇంకా చాలా ఉన్నాయి. సో స్లోగా అవి చేంజ్ చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను. మెల్లగా చేయాలి నేను కూడా అది. అండ్ నేనైతే ఒక చిన్న ఫంక్షన్ ఉంటే దానికోసం మన అవుట్ఫిట్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఒకటి మింత్రా నుంచి, అండ్ ఈ డ్రెస్ అయితే నైకా నుంచి ఆర్డర్ చేశాను. బ్లూ డ్రెస్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ స్లీవ్స్కి డిజైన్, నెక్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. దుపట్టా కూడా చాలా మంచిగా ఇచ్చాడు. చాలా సింపుల్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం వెరీ ఎలిగెంట్ అనమాట. చిన్న ఆఫీస్ పార్టీస్కి లేదా నైట్ పార్టీస్కి, చిన్న రిసెప్షన్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికైతే చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ ఎ వెరీ సింపుల్ లుక్, దీని మంచి జ్యువెలరీతో అండ్ బ్రేస్లెట్స్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే నేను ఉంచుకున్నాను. దీంతోపాటు వేరే 2 డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. ఇది మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. ఈ డ్రెస్ కూడా యాక్చువల్గా చాలా బాగుంది, కలర్ బాగుంది, వర్క్ కూడా బాగుంది. కానీ నాకు అంత నచ్చలేదన్నమాట. నాకు చాలా బ్రైట్గా ఉన్నట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం హిప్స్ దగ్గర నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అందుకని నేనైతే ఇది రిటర్న్ అయితే ఇచ్చేసాను. బట్ ఈ కలర్ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం లైట్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగుంటుంది. లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. అండ్ ఇది 2తో పాటు నేను నైకాలో ఆర్డర్ చేశాను, ఇంకొక డ్రెస్. ఇది ఒక్కటి కలర్ ఒకటే బాగుంది కానీ డ్రెస్ మెటీరియల్ బాగాలేదు, డిజైన్ బాగాలేదు. లైక్ టోటలీ నాట్ వర్త్ ఇట్ అనమాట. 1800 రేంజ్లో ఉంది ఇది.
అస్సలు బాలేదు. సో, ఇదైతే నేను రిటర్న్ ఇచ్చేసాను. నేనైతే ఈ డ్రెస్‌లో చాలా డిసప్పాయింట్ అయ్యాను. బేసిక్‌గా బావుంటుందనుకున్నాను. కాకపోతే అంత బాలేదు. సో, ఇదైతే రిటర్న్ ఇచ్చేసాను. అండ్ ఇలా అయితే కొంచెం అయితే షాపింగ్ చేశాను. అండ్ నేను ఫస్ట్ తీసుకున్న బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా! ఆ దుపట్టా కూడా చూపిస్తాను మీకు క్లియర్‌గా. ఇదిగో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇలా లైన్స్ వచ్చాయన్నమాట. మంచిగా టాజిల్స్ కూడా పెద్ద పెద్ద టాజిల్స్ ఇచ్చాడు డ్రెస్‌కి. సో, బావుందనమాట. ఇది ఎలా అంటే వ్రాప్ డ్రెసెస్ ఉంటాయి కదా! అలాంటి డ్రెస్ మోడల్ అనమాట. టాజిల్‌తో ఆ లుక్ ఇచ్చాడు మనకి. సో, బావుంది. చాలా బావుంది. అండ్ దీంతో పాటు నేను ఇంకా ఈ డ్రెస్ అయితే ఉంచేసుకున్నాను. రెడ్ డ్రెస్ రిటర్న్ ఇచ్చేసాను. అండ్ వేరే పర్పుల్ డ్రెస్ ఉంది కదా! అది కూడా రిటర్న్ ఇచ్చేసాను. కాకపోతే మీకు డిజైన్ ఒకసారి చూపిద్దాం ఎలా ఉందో అన్నట్టు జూమ్ చేశాననమాట. జూమ్ చేసి ఇప్పుడు డీటెయిల్‌గా చూపిస్తున్నాను డిజైన్ ఎలా ఉందో. మార్నింగ్ అంతా షాపింగ్ చేసి ఈవినింగ్ మొత్తం డీప్ క్లీన్ స్టార్ట్ చేసామన్నమాట ఇద్దరం. మేము ఎలాంటి మనుషులమంటే చేస్తే బా అసలు మొత్తం డీప్ క్లీన్ చేసేస్తామన్నమాట. ఒకవేళ చేయకపోతే మాత్రం అసలు పట్టించుకోము. సో, ఆ రోజైతే ఇద్దరం కలిసి మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాం. ఎందుకంటే చాలా డీప్ క్లీనింగ్ అవసరం ఉండే. సో, ఆ రోజు మొత్తం డీప్ క్లీన్ చేసి ఆ రోజైతే అలా ఎండ్ చేసాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.